నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఏలూరు జిల్లా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు రోజు రోజుకి రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. 3 సార్లు ఎమ్మెల్యేగా, మాజీ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఉన్న ఆళ్ల నాని గారు టీడీపీలోకి వెళ్ళడానికి మొత్తం రంగం సిద్ధం చేసుకున్న క్రమంలో అతి త్వరలో టీడీపీ కండువా కప్పుకోబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలకు ముందు అంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఎన్నికలకు తర్వాత వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వచ్చిన కీలకమైన నాయకుల్లో ఎంఆర్డి బలరాం గారు కూడా దాదాపుగా ఆళ్ల నాని గారు టీడీపీలోకి వస్తే ఖచ్చితంగా టీడీపీని వేయటానికి తన ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టు ఎంటీవీ ఇటీవలే ఒక బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది. ఈరోజు తాజాగా మరో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఎంఆర్డి బలరాం గారి బాటలోనే మరో 2 కీలక నాయకులు ఆళ్ల నాని గారి రాకని వ్యతిరేకిస్తూ మరో 2 కీలక నాయకులు కూడా టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి పావులు కదుపుతున్నట్టు కూడా ఎంటీవీకి అందిన సమాచారం. వీళ్ళంతా ఆళ్ల నాని గారితో పాటు కలిసి మెలిసి తిరిగిన నాయకులు. వైఎస్ఆర్సీపీలో కొన్ని రాజకీయపరమైన ఇబ్బందులు లేకపోతే రాజకీయపరమైన విభేదాలు, కొంత సమన్వయ లోపం వల్ల ఎవరికి వాళ్ళే ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీ బాట పట్టారు. టీడీపీ బాట పట్టిన తర్వాత ప్రశాంతంగా గత 6 నెలల పాటు ప్రశాంతంగా టీడీపీలో ట్రావెల్ అవుతున్న క్రమంలో ఉన్నట్టుండి ఆళ్ల నాని గారు టీడీపీలోకి వస్తారని చెప్పి ఒక బాంబు ఉన్నట్టుండి ఆళ్ల నాని గారు టీడీపీలోకి వస్తారని చెప్పి ఒక పెద్ద చర్చ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఆళ్ల నాని గారిని వ్యతిరేకిస్తున్న కీలకమైన నాయకులందరూ కూడా బలరాం గారు ఏ విధంగా అయితే టీడీపీని వేడాలి, వైసీపీకి వెళ్లాలని భావిస్తున్నారో బలరాం గారి బాటలోనే మరో 2 కీలక నాయకులు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఆళ్ల నాని గారు టీడీపీలో చేరడమే తరువాయి. ఆ తర్వాత ఆ 2 నాయకులు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పి, అంటే వాళ్ళు టీడీపీకి వ్యతిరేకం కాదు, కేవలం ఆళ్ల నాని గారికి మాత్రమే వ్యతిరేకమని ఆళ్ల నాని గారు టీడీపీలోకి వస్తే మళ్ళీ ఈ కీలకమైన నాయకులు ఆ పార్టీలో ఉండడానికి కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ 2 కీలక నాయకులు కూడా ఎంఆర్డి బలరాం గారి బాటలోనే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి ఇప్పటికే గతంలో తమకున్న పరిచయాలన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ఆ పరిచయాల్ని మళ్ళా కదిలించి వాళ్ళతో టచ్లో ఉండి ఎప్పుడు టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్తాం అనేది క్లారిటీ లేదు, కానీ వెళ్ళటం అయితే పక్కా అనేది మాత్రం 2 కీలకమైన నాయకులు దాదాపుగా నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఆళ్ల నాని గారు టీడీపీలోకి అధికారికంగా జాయిన్ అయిన రోజు దగ్గర నుండి ఏ క్షణానైనా ఎంఆర్డి బలరాం గారితో పాటు మరో 2 కీలక నాయకులు టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళటం ఖాయం అనేది చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. ఆ 2 కీలక నాయకులు ఇప్పటికే తన అనుచరగణంతో కూడా చర్చలు జరిపారని తెలుస్తుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడానికి మార్గాలు సుగమం చేసుకున్నారని కూడా తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఆ కీలకమైన 2 నాయకులు ఎవరు, ఎప్పుడు టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్తారనేది మళ్ళీ ఇదే ఎంటీవీ ఛానల్లో ఎంటీవీ బ్రేకింగ్ న్యూస్ మీకు అందించే ప్రయత్నం అతి త్వరలోనే చేస్తాం. థ్యాంక్ యూ. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.